వైష్ణవం ఏం చెప్తుందంటే ఎటువంటి మూఢాచార పూజలు నీకు అవసరం లేదు. పరమాత్ముని మాత్రమే నమ్ముకో, భగవన్నామ స్మరణ చెయ్యి, భగవంతుణ్ణి కీర్తించు, భగవంతుడి గురించి నువ్వు ప్రచారం చెయ్యి. నవవిధ భక్తి మార్గాల్లో ఏదో ఒక మార్గాన్ని ఎంచుకొని నువ్వు పూజలు చెయ్యి అని చెప్తుంది. ఇతర దేవతల్ని నువ్వు ఆశ్రయించాల్సిన అవసరం లేదు. ముక్తి ఒక్కటే నీకు కావాల్సింది, మిగిలినవన్నీ నీకు దొరుకుతాయి ఇక్కడ భూమి మీద. ముక్తి ఒక్కటే నువ్వు సాధన చేసి సాధించుకోవాల్సింది. భగవంతుడి మీద మనం ఆధారపడతా ఉన్నామంటే ముక్తి కోసం మాత్రమే, జీవన్ ముక్తి కోసం మాత్రమే మనము భగవంతుణ్ణి ఆరాధన చేయాలి. ఇతరత్రాలు అన్నీ మన జీవితానికి కావాల్సినవన్నీ మనకు భూమి మీద దొరుకుతాయి. అన్నింటికన్నా కష్టతరమైనటువంటిది ఇది ఒక్కటే. ఇవన్నీ సులభంగా దొరుకుతాయి. అది సాధన చేసి